నమస్కారం. టీవీ6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాహుల్ పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన నేత, హామీలు నెరవేర్చక పర్యటనపై అభ్యంతరం, రాష్ట్రంలో కాంగ్రెస్ పై అసంతృప్తి పెరుగుతోందన్న వ్యాఖ్య. హోలీ సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రత. బ్లూ కోల్స్ ప్రత్యేక పెట్రోలింగ్ బృందాల మోహరింపు, మద్యం సేవించి డ్రైవింగ్పై కఠిన తనిఖీలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంపు చర్యలు. సంచార ప్రమాదాలు నివారించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. శివకాశీకి అధికారులను పంపాలన్న సూచన. లైసెన్స్ల పర్యవేక్షణ బలోపేతానికి దిశానిర్దేశం. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు అధైర్యపడవద్దన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్న మంత్రి. ఇరాన్లో భారతీయుల కోసం ప్రత్యేక సెల్ సూచన. అవసరమైతే సహాయక చర్యలు చేపడతామన్న హామీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలు పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్దేనన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రాహుల్ గాంధీ పర్యటనలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేదని పేర్కొన్నారు. ముందుగా ఇచ్చిన హామీల అమలుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పై అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నదే. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు బ్లూ కోల్స్ ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు పనిచేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కీలక కూడలలో అదనపు పోలీస్ బలగాలు మోహరించనున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపడతామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామన్నారు. యువత శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే సురక్షిత హోలీ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బాణాసంచా పేలుడు ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రక్షణ ప్రయాణాలను అధ్యయనం చేయడానికి శివకాశీకి అధికారులను పంపించాలని సూచించారు. వరుస ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు, లైసెన్స్ల పర్యవేక్షణ బలోపేతం చేయాలన్నారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అంశాలపై సమీక్ష నిర్వహించి శాఖల సమర్థత పెంచాలని సూచించారు. ప్రజల ప్రాణభద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబును దూషించిన కేసులో జైలుకెళ్లొచ్చిన అంబటి రాంబాబును మాజీ మంత్రి కొడాలి నాని కలవడంపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ జైలు సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ భేటీ జరిగిందని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోయిన నేతలను ప్రోత్సహించే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తత రేపుతున్నాయి. పాలన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులు కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే రేపు మనకందరూ కూడా స్థానిక ఎన్నికల్లో బలంగా ఉంటే, స్థానిక ఎన్నికల్లో మనమందరూ అత్యధికంగా గెలిస్తే రేపు రాబోయే కాలంలో మళ్ళీ 2029లో ఎన్నికలకు సమాయత్తం కావాలి, ఇంకా బలపడాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. నాయకులకు కుటుంబాలకు గర్వంగా పనిచేస్తున్నా. అలాంటి చంద్రబాబు నాయుడు ఆర్మీషన్లు కష్టపడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఓదార్పునిచ్చే బాధ్యత నాయకులుగా మనందరిపై ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు రాయితీపై డ్రోన్లు పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచొచ్చని ఆయన పేర్కొన్నారు. పంటలపై ఎరువులు, పురుగుమందులు సమర్థవంతంగా పిచికారీ చేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. చిన్న రైతులకు కూడా ఈ సౌకర్యం అందేలా సబ్సిడీ విధానం పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మళ్లీ ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా పర్యటనలు చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతారు రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నది. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు మధ్యప్రాచ్యలో దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ఉపాధి కోసం వలస వెళ్లిన రాష్ట్రవాసులు ధైర్యంగా ఉండాలన్నారు. ఇరాన్లో ఉన్న భారతీయుల యోగక్షేమాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. అవసరమైతే సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్తమైన వాతావరణం ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఏర్పాటు చేసి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశంలో అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడదు. వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సరస్వతి చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వీక్షించారు.
ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదల కానుంది. ట్రైలర్ ఆకట్టుకుందని, సినిమా విజయవంతమవుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మెసేజ్ ఇవ్వాలన్నా కూడా ముందు వరలక్ష్మి మై స్వీట్ సిస్టర్ అవర్ so come on. So after seeing the trailer, so vibrant, and I think you have to change the hairstyle. కాదు మధ్యలో ఏదో కట్ట లైక్ రిబెలియన్ అంతే. రిమైండ్స్ మీ ఆఫ్ సమ్ గ్రేట్ ఫిల్మ్స్ ఆల్సో. కొన్ని గొప్ప గొప్ప సినిమాలని కథ చూస్తే ట్రైలర్ పాప మిస్ అవ్వడం అండ్ ఇప్పుడు చూస్తాం మనం సమాజంలో కూడా పిల్లలు ఎలా ఎన్ని ఘోరాలు ఎన్ని అత్యాచారాలు వాళ్ళ మీద జరుగుతున్నాయి. నేలకొండ భగవంత్ కేసరి అసలు సేమ్ థింగ్. ప్లీజ్ డోంట్, ఎవరైనా సరే, అది ఇంటి మీ మాస్టర్ కావచ్చు, నీ అన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆఖరి మీ తండ్రి కూడా కావచ్చు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లికి చెప్పు, తల్లి వింటది, వినాలి. She has to, she will listen, but those don't listen, they have to listen also. Reminds me of that film, and almost I was in tears while watching the glimpse in the trailer. Fantastic. And అవసరం, సమాజానికి అవసరం. ఎందుకంటే మన పిక్చర్ సినిమా అనేది మాధ్యమం. The medium is so strong that only artists like me or Lady Balakrishna, firebrand. I call her firebrand. After Veerasamma Reddy, after even before that crack, so she has some image of you created. And they go for the films when you are only even you are there solo. Didn't compromise gala chustunnanu. Casting, thanks to everything, I think they've fallen for the subject, and everyone already fallen for you because of your love and affection. So I called it a multi-starrer. అందరు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మరి ప్రియమణి గారు ఉన్నారు, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, అంతా మొత్తం అండ్ తమన్ మ్యూజిక్. సో కనపడుతుంది సబ్జెక్ట్ చెప్పగానే ఎలా వాళ్ళు ఎక్సైట్ అయ్యి యూఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ ఫిల్మ్, గొప్ప సినిమా చేస్తున్నాం, ప్రజలకి అందించాలి అని చెప్పినట్టు అందరి వల్ల కాదు ఇది. సమ్ ఆర్ చోజన్. అండ్ నెక్స్ట్ ఐ ఎంజాయ్డ్ ద లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద ట్రైలర్. అంటే సరస్వతే కాదు, తలుచుకుంటే ఒక దుర్గా కూడా అవుతుందని. ఆ దుర్గా కూడా నేను ఎప్పుడు పూజించే కాళి మహాకాళి. నీలాంటి వాళ్ళు చేస్తేనే అది వెళ్తుంది బాగా, డెఫినెట్గా. బికాజ్ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని యూ ఆర్ వెరీ సెలెక్టివ్, ఎవ్రీ వన్ నోస్. ఇప్పుడు నేను అడుగుతుంటా, ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఎక్కడ కనపట్లేదు అసలు సినిమాలు ఎక్కడ అంటే జస్ట్ లాఫ్ ఇట్లాగే. సో విల్ బి వెయిటింగ్ ఫర్ సచ్ లవ్లీ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్స్ అండ్ రోల్స్. అంటే మాది ఇంకో చాదస్తూ ఉంటుందిలే, అది చెప్పు ఉంటాను, అవి మనకు సీక్రెట్స్. ఈ పంచపక్షి అని దాని 6th రిలీజ్. 5th 5th షూటింగ్ స్టార్ట్ చేద్దామా? సినీ నటి పూనం కౌర్ బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హిస్టారిక్ హోలీ పిచ్కారీ కార్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె హోలీ పండుగ ఆనందం, ఐక్యతను ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఎక్కడున్నా సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. భారత్ లో జన్మించడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పిచ్కారీ కార్ సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.
అందరికీ నమస్కారం. రాజీవ్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. చాలా హెసిటెంట్గా ఉన్నప్పుడు రాజీవ్ సార్ తప్పకుండా మీరు వచ్చి ఈ హోలీ ఫెస్టివల్తో రిఫ్రెష్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నారు. నేను వచ్చాను. దిస్ హోలీ స్పెషలీ ఐ విల్ ప్రే ఫర్ వరల్డ్ పీస్ and I will truly pray that not just our country but peace for the world. And I think it's very important, and Indian culture has always been about keeping people together, keeping people peaceful and happier. So me andarki oka special holy subhakankshalu, and I hope all of you while playing with colors should remember that we should pray for world peace, especially at this point of time. మీ అందరికీ మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండండి, అండ్ ప్లీజ్ ప్రే ఫర్ వరల్డ్ పీస్, అండ్ ప్లీజ్ ప్రే ఫర్ అవర్ country people's safety no matter where they are. We have country club Dubai also. We have country club in different places. We have Indians in different parts of the world. First mana Indians ki నేను prayers చేస్తాను సేఫ్టీ కోసం. మన వాళ్ళు ఎక్కడున్నారో, స్టూడెంట్స్ బయట వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరికీ I'll pray for their safety. And I am very lucky that all of us are very lucky that we are born in India, and because of our leaders we are safe today. And we as Modi ji said, हमने सबको बुद्ध दिया है, युद्ध कभी नहीं दिया है. तो ये आप ये बात याद रखना कि we all should be peaceful, happy and maintain peace and happiness this holy. Please pray for peace of the world. Thank you very much. లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని ఎమ్మెల్సీ నాగబాబు ఆరోపించారు. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల ప్రసాదంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా చర్చించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ధార్మిక వ్యవస్థపై ఎలాంటి సందేహాలు మిగలకుండా పారదర్శకత అవసరమన్నారు. ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేను మాట్లాడదాం అనుకున్న విషయాన్ని మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నాకు. శాసన మండలి అధ్యక్షుల వారిని సంబోధిస్తూ అధ్యక్ష అంటూ ఈ మాటలను మాట్లాడాల్సింది కుదరలేదు. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. లడ్డు కల్తీ జరిగిందా, నెయ్యి కల్తీ జరిగిందా, దర్శనం టికెట్ ద్వారా డబ్బులు దోచుకున్నారా, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఆ దేవదేవుడి సొమ్ములు అపహరించారా, ఇవేవి మాట్లాడటానికి నేను రాలేదు. జరగకూడని అపచారం జరిగిపోయింది. అది హిందూ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. దాని గురించి కూడా మాట్లాడటానికి నేను రాలేదు. కర్మ గురించి కొన్ని మాటలు మాట్లాడాలనిపించింది. భారతదేశం కర్మభూమి. ఈ కర్మభూమిలో అనేక రకాల మతాలు, కులాలు, జాతులుగా ఏర్పడి ఉన్నప్పటికీ అంతిమంగా అందరూ భారత సంతతి, హిందువుల సంతతి. మనమంతా హిందూ మత మూలాల నుంచి వచ్చిన వారమే. అనేక కారణాల వల్ల రకరకాల మతాలను స్వీకరిస్తున్నప్పటికీ మనందరి నరనరానా జీర్ణించుకున్నది హిందూ ధర్మం మాత్రమే. ఏ మతస్థుడైనా, ఏ వ్యక్తులైనా కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, ఇది సైన్స్ కూడా. ఏ గింజ నాటితే ఆ పండే కోస్తాం. విత్తనాలు వృక్షాలుగా ఎదుగుతాయి అనేది సైన్స్ అయితే కర్మ కూడా సైన్సే. కాదు అందులో దైవత్వం దాగి ఉంది అంటే కర్మ కూడా దైవం. భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. రామదాసు సేవలను స్మరించుకుంటూ ఆయన భక్తి త్యాగాన్ని ప్రశంసించారు. తెలుగు భక్తి సాహిత్యంలో రామదాసు స్థానం అపూర్వమన్నారు. భక్తి పరంపరను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అధికారులు తెలిపారు. వారి వేతనాలు, సేవ భద్రతా అంశాలపై సానుకూల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పోషణ, బాలల సంరక్షణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించారు. వారి సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో వారికి తగిన మద్దతు అందించనున్నట్లు స్పష్టం చేశారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం ద్వారా పిల్లల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులు, గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తేదీని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖుని అంగన్వాడీ సెంటర్స్ కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే 2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఇప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసింది అనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాహుల్ పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన నేత, హామీలు నెరవేర్చక పర్యటనపై అభ్యంతరం, రాష్ట్రంలో కాంగ్రెస్ పై అసంతృప్తి పెరుగుతోందన్న వ్యాఖ్య. హోలీ సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రత. బ్లూ కోల్స్ ప్రత్యేక పెట్రోలింగ్ బృందాల మోహరింపు, మద్యం సేవించి డ్రైవింగ్పై తగిన తనిఖీలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంపు చర్యలు. సంచార ప్రమాదాలు నివారించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. శివకాశీకి అధికారులను పంపాలన్న సూచన. లైసెన్స్ల పర్యవేక్షణ బలోపేతానికి దిశానిర్దేశం. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు అధైర్యపడవద్దన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్న మంత్రి. ఇరాన్లో భారతీయుల కోసం ప్రత్యేక సెల్ సూచన. అవసరమైతే సహాయక చర్యలు చేపడతామన్న హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.